శాసనసభ శాసన మండలి కానివ్వండి, ప్రజాస్వామ్యంలో పవిత్ర దేవాలయాలుగా భావించడం జరుగుతుంది. శాసనసభ శాసన మండలి ప్రభుత్వ స్పందన ఏది మాట్లాడినా కానీ వాస్తవానికి అనుగుణంగా మాట్లాడడం జరుగుతుందని చెప్పి భావించడం జరుగుతుంది. అటువంటి నేను శాసన మండలిలో 24 గంటల విద్యుత్తు ఏదైతుందో రైతాంగానికి వ్యవసాయ రంగాల సరఫరాకు సంబంధించి గవర్నర్ గారు వారి ప్రసంగంలో 24 గంటల విద్యుత్తు అందింపు చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొనటం సత్య దూరం. అంటే స్వయంగా చైర్మన్ గారు, కౌన్సిల్ చైర్మన్ గారు, కౌన్సిల్ చైర్మన్ అని చెప్పంటే ఆయన న్యాయాధిపతి, న్యాయ నిర్ణేత. ఒక విధంగా చెప్పాలంటే సభ న్యాయస్థానంగా భావించినట్టయితే ఆయన ఒక న్యాయాధిపతి అని చెప్పంటారు. ఆయనే స్వయంగా మంత్రి అయినట్టు జవాబు చెప్పుడు మొదలుపెట్టాక ఎవడేం చేయాలని చెప్పంటున్నా. చైర్మన్ గారే స్వయంగా మంత్రి అయినట్టు ఏదైతున్నదో 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం అని చెప్పారంటే మీరు ఇవ్వడం లేదని చెప్పారంటే ఎట్లా? అరే నేను ఇవ్వడం లేదు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. స్వయంగా సీఎండి గారి ప్రకటన చెప్పాను. నేను స్వయంగా సీఎండి గారితో మాట్లాడేది. ఇది 30th చేస్తే 31st మార్నింగ్. ఎందుకంటే నేను ఒక రాజకీయ పార్టీగా రైతాంగం యొక్క సమస్యను ప్రతిబింబింప చేయడానికి ఏదైతుందో మేము ధర్నా కార్యక్రమం చేపట్టాం. సమస్య పరిష్కారానికి ఏదైతుందో ఏదన్నా మీరు పంటలైతే కాపాడాలి కదా సార్. మీరు ఎక్కడికి వచ్చి ఏదైతుందో 24 గంటల విద్యుత్ మేము కూడా ఇన్సిస్ట్ చేస్తలేం. 24 గంటల విద్యుత్ మేము కూడా ఇన్సిస్ట్ చేస్తలేం. మేము మీ ఆర్భాటాల కొరకు ఏదైతుందో మీరంటూ 24 గంటలు అని చెప్పారు. మేమంటలేదు. మేము అడిగేది రైతుకు పంటలకు సరిపడే విద్యుత్తు కావాలంటున్నాం. పంటలకు సరిపడే విద్యుత్తు నిర్ణీత వేళలు ప్రకటించండి. ప్రకటింపబడ్డ వేళలకు కట్టుబడి ఉండండి. అది కాక రైతు ఏదైతుందో కరెంట్ ఎప్పుడు వచ్చేది, ఎప్పుడు పోయి తెలియదు. అసలు విద్యుత్ శాఖకే తెలియదు. ఏదైతుందో కరెంట్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పోయింది రికార్డ్ చేస్తాం. ప్రతి సబ్స్టేషన్ లాగ్ బుక్ శ్వేతపత్రం ప్రకటించు. అసలు విద్యుత్ శాఖకే తెలియదు. ఏదైతుందో కరెంట్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పోయింది రికార్డ్ చేస్తాం. ప్రతి సబ్స్టేషన్ లాగ్ బుక్ శ్వేతపత్రం ప్రకటించు. మీ ప్రతిపక్షం కావచ్చునే, పాత్రికేయ సోదరులంటే ప్రతిపక్షం కాదు కదా. మీ ప్రతిపక్షం కావచ్చు కాక పాత్రికేయ సోదరులంటే ప్రతిపక్షం కాదు కదా. మీరు ప్రజాపక్షం. వీళ్ళు మీడియా ఫోర్త్ ఎస్టేట్. వీళ్ళ సమాజంలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుందని చెప్పంటే అది కేవలం పత్రికలు అని చెప్పంటున్నాను. మీడియా అంటున్నా. పత్రికలు అంటే మీడియా. మీరు గమనించండి అని చెప్పంటున్నాను. స్వయంగా చైర్మన్ గారు వకాలత్ తీసుకోవడం అని చెప్పంటే నా సుదీర్ఘ 4 దశాబ్దాల ప్రజా జీవితం అనుభవం లోపల ఇంత అన్యాయం ఎప్పుడు చూడలేదని చెప్పండి. నేను మాట్లాడుతూ బెల్ కొట్టి ఖతం. హౌస్ అర్జెంట్ ఫర్ టీ బ్రేక్. ఇక ఇంతకంటే గోరు మేముంటుంది చెప్పండి. సరే పోతే పోయి నా నోరు నొక్కితే నొక్కిందా? నా నోరు నొక్కితే నొక్కండి, నాకేం బాధ లేదంటున్నాను. ప్రజల నోరు నొక్కకండి. ప్రజాస్వామ్యం నోరు నొక్కకండి అని చెప్పంటున్నా. ప్రజాస్వామ్య విలువలు కాపాడండి అని చెప్పంటున్నాను. 24 గంటల కరెంటు చెప్పుకో దేశమంతా. నువ్వు ఇలా నాందేడు పోతున్నా చెప్పుకో 24 గంటల కరెంట్ ఇస్తున్నా చెప్పని. మేము వాడికి వచ్చా నీ వ్యతిరేకంగా ప్రచారం చేయం. నీకు కావాల్సిన దేశం అంతా ప్రచారం చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ 24 గంటల కరెంట్ ఇస్తుందని చెప్పని చేసుకో. మాకు అభ్యంతరం లేదని చెప్పంటున్నాను. కానీ వాళ్ళు రైతులు ఈ అరిగోస్ ఏంది అని చెప్పంటున్నాను. ఈ అరిగోస్ ఏంది అంటున్నాను. కల్పితాలు చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ఏదైతుందో ఇవాళ ప్రజలు అంటే మీ నోరు నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇలా రైతాంగం ప్రజానీకం ఏదైతుందో ఇలా మీ నోరు నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఎంతో దూరం లేదు, మీ నోరు నొక్కే దినం ఎంతో దూరం లేదు, అది దగ్గరలోనే ఉన్నది. దయచేసి జాగ్రత్త అని చెప్పని హెచ్చరిస్తున్నాం.